కానీ కొంతమంది ఏంటంటే అసూయ, వీడు చెప్తున్నాడు కదా అని చెప్పి అసూయ చేతను కలహ బుద్ధి, అంటే గొడవలు పెట్టుకునే తత్వం కలిగి అసూయ, కొంతమంది అసూయ చేతను కలహ బుద్ధి చేతను మరికొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తును ప్రకటించున్నారు. వారైతే నా బంధకములతో కూడా నాకు శ్రమను, అనగా 1వ అధ్యాయం 17వ వచనం మనం చదువుతున్నాను. నాకు శ్రమ తోడు చేయవాలని తలంచుకొని శుద్ధ మనసుతో కాక కక్షతో క్రీస్తును ప్రకటించుచున్నారు. కక్షతో అంటండి, క్రీస్తుని కక్షతో కూడా ప్రకటిస్తారా? ఎస్, ప్రకటించారు. పౌలు గారి విషయంలో జరిగింది. అదిగో వీరైతే నేను సువార్త పక్షమున వాదించుటకును నియమిపడి ఉన్నానని ఎరిగి ప్రేమతో ప్రకటించుచున్నారు. కొంతమంది ప్రేమతో, కొంతమంది అసూయ కక్ష కలహ బుద్ధితో క్రీస్తును ప్రకటిస్తున్నది. అయితే పౌలు అంటాడు, అయితేనేమి మిష చేతనే గాని సత్యము చేతనే గాని ఏ విధము చేతనైనా క్రీస్తు ప్రకటింపబడుచున్నాడు, అందుకు నేను సంతోషించుతున్నాను. ఇక ముందును సంతోషించును, మరియు ఏ విషయంలోనూ సిగ్గుపడక ఎప్పటి వలన ఇప్పుడును పూర్ణ ధైర్యంతో బోధించడం వలన నా బ్రతుకు అదే, నేనేమైపోయినా సరే సువార్త మాత్రం బ్రతకాలి. సువార్తకి యేసు చేసిన కార్యం అద్భుతం తెలుసుకున్నాడు. అందుకనే మరణించిన తర్వాత మనిషికి నరకం ఉంది, అది అగ్ని ఆరదు, పురుగు చావదు, అక్కడ ఏడుపు పళ్ళు కొడుకుతూ ఉంటాయి. అది తప్పించేది ఓన్లీ ప్రభువైన యేసుక్రీస్తు విశ్వాసం, రక్షించగలిగిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం మాత్రమే నువ్వు రక్షించబడతావు. నువ్వైనా నేనైనా ఎవరైనా యేసు యందు విశ్వాసం ఉంచడం వల్ల మాత్రమే వారు రక్షించబడతారు. ఇది బైబిల్ సత్యం, ప్రపంచానికి దేవుడు చెప్పిన సత్యం, దేవుడు మాట్లాడిన మాట ఇది. మీరు ఏకైక దేవుడైన దేవుడు చెప్తున్న మాట, మీరు రక్షించబడండి, యేసు యందు విశ్వాసం ఉంచడం ద్వారానే రక్షించబడతారు. అది మీరు తగ్గింపు కావాలి. యేసుక్రీస్తు కలిగిన ఈ మనసును కూడా మీరు కలిగి ఉండండి. ఆయన ఎలాంటి వాడు అంటే, మీరు మిష చేత కాదు కానీ కక్ష చేత కానీ మీరు చేయొద్దు. మీరు ఎవరైనా సరే ఏక మనసు కలిగి ఉండండి, ఏకభావం కలిగి ఉండండి అని చెప్తూ 2వ అధ్యాయము 3వ వచనం, కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమీ చేయక సువార్త ప్రకటించినా ప్రేమగా చేయండి, దేవుడి మీద ఇష్టంతో చేయండి. ఒకవేళ ఏ పని చేసినా, సత్కార్యం చేసినా మంచి హృదయం చేయండి. కక్ష తీరత కానీ, గొప్ప కోసం కానీ, అసూయతో కానీ, కక్షతో కానీ, క్రోధంతో కానీ, డంబంతో కానీ చేయొద్దు అని చెప్తున్నాడు. ఇలాగా వినయ మనసు గలవారై ఒకనినొకడు తనకంటే యోగుడిని ఎంచుచు, అది ఒకనికంటే ఒకడు మన సంఘంలో మన పక్కన కూర్చున్నాడు, వాడు మనకంటే యోగ్యుడు రా బాబు, నేను పరమ పాపిష్టం అని నువ్వు తగ్గింపు ఎప్పుడైతే నీకు వస్తాడో, దావీదుకున్న మనసు అదేనండి, తగ్గింపు తత్వం. రాజు ఇశ్రాయేల్ రాజు అయినప్పటికీ నేను దీనుడను, దీన్ని దరిద్రుడను అంటున్నాడండి. ఇశ్రాయేల్ సామ్రాజ్యానికి, ఇశ్రాయేల్ రాజ్యానికి రాజైన వాడు తగ్గింపు తత్వం. దేవుడికి నచ్చింది ఏదంటే, ఎవడు దీనుడై గడగడలాడుతూ ఉంటాడు, నా వాక్యాన్ని అంగీకరించి, నా వాక్యాన్ని వింటూ భయపడుతూ లోబడుతూ దాని ప్రకారం జీవిస్తాను, వాడిని దృష్టిస్తాను అని చెప్పి అంటాడు. కారణం ఏంటంటే దీనత్వం. ఆ దీనత్వమే ఆయన్ని గొప్ప చేసింది అంటాడు. నన్ను గొప్ప చేసింది ఆ దీనత్వమే అని దావీదు మహారాజు అంటాడు. అది ఇప్పుడు నేను చెప్తున్నది ఏంటంటే, మీలో ప్రతి వాడును ఏంటంటే కక్ష చేతనైనను వృధాతిశయము చేతనని ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారై. అబ్బబ్బబ్బబ్బబ్బా, వినయం అంటండి. వినయం ఎక్కడి నుంచి వస్తుంది? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానమునకు మూలం. జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వు చెప్పింది వినాలంటే వినయం ఉండాలి. వినయం అంటే చెప్పేది వినాలి, వినయముగా దురుసుగా ప్రవర్తించకూడదు, వినే మనసు ఉండాలి, వినయం. ఓకేనా? చక్కగా ఉందా? మనకంటే యోగ్యని ఎంచుకొనొచ్చు. మీలో ప్రతి వాడును తన సొంత కార్యములు మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలను. దీన్ని కొంచెం పక్కకు పెడదాం. ఇతరుల కార్యాలు కూడా చూడడం అంటే ఇతరుల విషయాల్లోకి వెళ్ళిపోయి వాళ్ళని తల్లడిల్లు చేసే విధంగా అది కాదండి. వారికి మనం సహాయం చేయాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా వారి నిస్సహాయ స్థితిలో ఉంటూ సహాయం కోసం చూస్తున్నప్పుడు ఖచ్చితంగా మనం సహాయం చేయాల్సిందే. వారి అవసరతలో మనం సహాయం చేయాలి. ఇతరుల విషయాలు అంటాడు. ఇదిగోండి చక్కని నాకు ఇష్టమైన మాట. ఇక ఈ 6వ అధ్యాయం నుంచి 6వ వచనం నుంచి 2వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన 2వ అధ్యాయం 6వ వచనం నుంచి 10వ వచనం వరకు నాకు చాలా ఇష్టమైన మాటలండి. యేసుక్రీస్తును కలిగిన ఈ మనసును మీరు కలిగి ఉండండి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, గాని మనుషుని పోలుకగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిత్తునుగా చేసుకుని, రిత్తునుగా అంటే ఏమీ లేనివానిగా. అన్నీ ఉన్నాయి,
ఏవీ లేనివానిగా చేసేసుకున్నాడు. కారణం దేని గురించి అంటే నిన్ను నన్ను రక్షించడానికి రిక్తునుగా మారిపోయాడు. అది దాసుని స్వరూపం ఎత్తాడండి. తండ్రితో కూడా దేవుని స్వరూపమై ఉండి ఆయన ఆకారమందు మనుషునిగా కనబడి మరణము ఆయన దేవుడై ఉంటే ఆకారం ఎలా ఉన్నాడంటే మనిషిగా కనిపించాడంట. పరిశుద్ధాత్మ వల్ల మరి అయిన కన్యకు పుట్టి దేవుని స్వరూపం అయినప్పటికీ ఆకారమందు మనుషునిగా కనబడి క్రీస్తుగా కనబడి మరణం పొందినంతగా అనగా సిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడే తాను తగ్గించుకునేను. తగ్గింపండి. ఎలాంటి మనసు అంటే క్రీస్తు మనసు తగ్గింపు తత్వం. అందుకనే అంటున్నాడు విధేయత చూపిన వాడే తాను తగ్గించుకునేను. అందుచేతను పరలోకం కానీ భూమి మీద ఉన్న వారిలో కానీ భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసుక్రీస్తు నామమున ఉంగునట్లును ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లును దేవుడు ఆయన్ను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించెను అన్నాడు. అంతే. అదే మీరు సువార్తను ప్రకటించండి. ఎలా ప్రకటించాలంటే మీరు సువార్తను ప్రకటించేటప్పుడు మీరు సువార్తను ఒక్కరమైన ఈ జనం మధ్య మీరు జ్యోతుల వలె ప్రకాశించాలి అని చెప్తున్నాడు పౌలు. సంఘానికి చెప్తున్నాడు, ఫిలిప్పీ సంఘానికి, మీరు ఈ లోకంలో జ్యోతుల వలె ప్రకాశించాలి. అంటే ఎలా ప్రకాశిస్తారంటే నిత్య జీవం కలిగిన మాటలు. యేసుక్రీస్తు మాటలు అలాంటివి అండి, నిత్య జీవము కలిగిన మాటలు. ఆయన వాక్యం అంటే చనిపోదామని డిసైడ్ అయినాడు కూడా మారిపోతాడు. ఎందుకంటే జీవం, ఆదరణ, బలము, శక్తి ఇచ్చే మాటలు అంటే ఇవి అంటున్నాడు. సంఘానికి చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే మీరు మూర్ఖులైన వక్ర జనం మధ్య నిరపరాధులను నిష్కలంకులను అనిందిలోనై దేవుని కుమారులు అదినట్లు సడుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. అట్టి జనము మధ్యను ఎవరంట? వక్ర జనం అంట. వక్ర జనం మధ్య అంట. మంచివారు కాదు. మాటలు ఏదైనా మనం మాట్లాడేమనుకోండి పెడద్దాలు తీస్తారు. ఇలాంటి మా జనాల మధ్య మీరు ఉన్నారు. ఈ జనం మధ్యన మీరు జీవవాక్యమును, అనగా జీవవాక్యం అంటే దేవుని యేసు మాటే జీవం చేత పట్టుకుని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేదనియు నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియు క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలుగును. మీరు విశ్వాసంలోను దానికి సంబంధమైన సేవలను మరియు మీ విశ్వాస యాగములోను దానికి సంబంధమైన సేవలోను నేను పానార్పంగా పోయబడినను నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషించును. అట్టు వలనే మీరును ఆనందించి నాతో కూడా సంతోషించండి. ఒకవేళ ఈ సువార్తలో నా ప్రాణం పోయినా ప్రాణార్పంగా నేను పోయబడినా నేను సంతోషిస్తా. అలాగే మీరు కూడా సువార్త విషయంలో అలాగే సంతోషించండి అని చెప్పి అంటున్నాడు. ఆ తర్వాత తిమోతి గురించి చెప్తూ తిమోతి లాంటి విశ్వాసం మీరు కలిగి ఉండండి. తిమోతిని మాదిరిగా చూపిస్తూ తండ్రికి కుమారుడు ఏ విధంగా సేవ చేస్తాడో తిమోతి కూడా నాకు ఆ విధంగానే సహాయకుడిగా ఉన్నాడు అని చెప్పి తిమోతి గురించి పౌలు గారు చెప్పడం. అలాగే ఎపఫ్రోదితు జబ్బు పడడం, ప్రభు మళ్ళీ కనికరించడం, దుఃఖం మీద దుఃఖం నాకు కలగకుండా ప్రభు ఎపఫ్రోదితును కనికరించిన విధానం బట్టి నేను మళ్ళీ ఆదరణ పొందాను. ఎపఫ్రోదితుని తొందరగా మీ దగ్గరికి పంపిస్తున్నాను, వచ్చి నా గురించిన సంగతులన్నిటినీ ఎపఫ్రోదితునికి తెలియజేస్తాడు అలాగే అని చెప్పి చెప్పుకొస్తూ 3వ అధ్యాయానికి చూస్తే మెట్టుకు సహోదరులారా మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్తాడు. 3వ అధ్యాయం అని చెప్పాక జాగ్రత్తలు చెప్పడం, సలహాలు ఇవ్వటం. అలాగే మనకి చెప్తా ఉంటాడు సహోదరులారా ఏమంటాడంటే 3వ అధ్యాయం 17వ వచనం, సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకొనుడి, మేము మీకు మాదిరి ఉన్న ప్రకారము నడుచుకుని వారిని గురిపెట్టి చూడడి. అనేకులు క్రీస్తు సిలువనకు శత్రువుగా నడుచుకుంటున్నారు. దీని గురించి మీతో అనేక పర్యాయం చెప్పి ఇప్పుడును ఏడ్చుచూ చెప్పుచున్నాను. నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతులను యందు అతిశయించుచున్నారు, భూ సంబంధమైన వాటి అందే మనసు ఉంచుచున్నారు. మన పౌరస్థితి పరలోకమందుంది. రోమా పట్టణ ఈ ఫిలిప్పి పట్టణం రోమా పట్టణంలో ఉంది గనక రోమా అధికారం కింద చిన్న రోముగా పిలువబడింది. అక్కడ అందరూ కూడా రోమా పౌరసత్వం కలిగిన వారు, అందరూ ఉన్నతమైన స్థితి గలవారే. అక్కడ అందరూ రోమా పట్టణస్థులు ప్లస్ రోమా సైన్యం కాలనీస్ అక్కడ ఉన్నాయి. రోమా సైన్యంలో ఉన్న వారందరూ కూడా
సైనికుడు చేసేది ఏంటంటే పరుగు పెడతాడు. ఎందుకంటే తన ఫిట్నెస్ కోసం తను ఇప్పుడు పరుగు పెడుతూ తన శరీరాన్ని ఆకృతిని శరీరాన్ని చక్కగా మంచుకుంటారు. కారణం వారు సైనికులు కనుక వారు ఎప్పుడు ఎలర్ట్గా పరిచర్య, వారు దేశం కోసం పరిచర్య, రోమా ప్రభుత్వం కోసం పరిచర్య చేయ పని వారికి ఉంది కనుక వారు దృఢత్వంగా ఉండడానికి ఎప్పుడు పరుగులు పెడతానే ఉంటారు. అందుకని అంటున్నాడు పౌలు గారు, అదే అంటున్నాడు, మన పౌరస్థితి పరలోకమందు ఉంది. రోమా పౌరసత్వం ఏం గొప్పదేం కాదు, అమెరికా సిటిజన్ ఏదేం గొప్ప కాదు. మన పౌరస్థితి ఎక్కడ ఉండాలంటే పరలోకం, క్రీస్తు దగ్గర ఉండాలి. క్రీస్తు జీవగ్రంథంలో దేవుడు చూసి దేవుడి వాళ్ళని చూసి నువ్వు ఒకప్పుడు తప్పు చేసావు పర్లేదు, కానీ నన్ను నమ్ముకున్నాక నువ్వు అన్నీ వదిలిపెట్టేశావు, నా కోసం బతికావు అని చెప్పి గొప్పగా నేను ప్రభు నా బల మంచి కుమారుడా అని చెప్పి ఆయన మెచ్చుకుంటే అబ్బా ఎంత సంతోషం, ఎంత ఆనందం మనకి కలుగుతుంది. అదే అంటాడు. చూడండి, సైనికులు పరుగు పెడతా ఉంటారు. ఆ పరుగు వారికి ఫిట్నెస్ ఇస్తుంది. ఎందుకని? బహుమానం కోసం, ఫస్ట్ ర్యాంక్ కోసం. అలాగే పౌలు గారు కూడా పరుగు పెడతారండి. దేనికో చూద్దాం రండి. దేని గురించి పరుగు పెడతారో చూద్దాం. ఏ విధము చేత నేను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానం కలుగవలనని ఆయన మరణ విషయంలోనూ సమాన అనుభవం ఏ విధము చేత నేను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానం కలుగవాలని ఆయన మరణ విషయంలోనూ నాకు సహా అనుభవం గలవాడినాయి. ఆయన పునరుద్ధానమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమల్లోనూ పాల్గొనెట్టుదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానముగా ఎంచుచున్నాను. పూర్వం నేను ఎలాంటి వాడిని అంటే నా స్టేటస్ ఏంటంటే నేను రోమా పౌరసత్వం కలిగిన వ్యక్తిని, బెన్యామీను గోత్రంలోను హెబ్రీయుడిని, నేను ధర్మశాస్త్రాన్ని బాగుగా పఠించిన వాడిని, అన్నిటినీ కలిగిన వాడిని, అన్ని విధాలుగా నేను ఉన్నతమైన ర్యాంక్లో ధనవంతుణ్ణి, అన్ని విధాలుగా ఉన్నవాడిని. కానీ క్రీస్తు నన్ను దేని కొరకు పట్టబడ్డానంటే సువార్తను ప్రకటించడానికి. దేవుడు నాకు ఓ పని ఇచ్చాడు. ఆ పని నిమిత్తం ఈ పని అంతటిని నాకు కలిగిన ఆధిక్యతలన్నింటినీ పెంటవలే ఎంచుకున్నానని చెప్పి పౌలు గారు చెప్తున్నాడు. అదే ఏమంటాడంటే, అయితే ఒకటి చేయుచున్నాను, ఏంటి అంటే వెనుకున్నవన్నీ మరిచి ముందున్న వాటి కొరకే వేగురుపడుచు క్రీస్తునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం కొరకు పొందవలనని. ఏంటంట? క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని. ఉన్నతమైన పిలుపు, యేసుక్రీస్తు పిలిచాడు, రా పరిచర్య చేయి అన్నాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు పరిచర్య రమ్మన్నారు పౌల్ని, అది సమస్తాన్ని విడిచిపెట్టాడు. యేసుక్రీస్తునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరుగెడుచున్నాను. గురి యేసుక్రీస్తే గురి. యేసుక్రీస్తు చెప్పిన మాటే గురి యొద్దకు పరిగెడుతున్నాను అని చెప్పాను. మన పౌరస్థితి ఇక్కడ లేదు అని చెప్పి ఆ ఫిలిప్పీలో ఉన్న రోమీలందరికీ, రోమా పట్టణస్థులు కావచ్చు, రోమా పౌరసత్వం కలిగిన వారు కావచ్చు, సైనికులకు కావచ్చు, ఆ పట్టణంలో అన్యులు కావచ్చు, ఎవరికైనా మీరు ఇదే గొప్ప అనుకుంటారు. దీనికైనా గొప్పది ఈ లోకం అశాశ్వతము. నువ్వు రోమిడివైనా కావచ్చు, అమెరికన్ సిటిజన్ అయినా కావచ్చు, లేకపోతే గ్రీకు వీరుడివైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఈ లోకం నువ్వు నీ ఊపిరి, నీ ఆవిరి వంటిది. ఆదికాండంలో మనిషి యొక్క జీవితం 1000 సంవత్సరాలు. అదే యాకోబు చెప్తాడు కదా, ఆవిరి వంటి వాడిని, ఆవిరి వంటి, నీడ వంటి, బుడగ వంటి వాడు అని చెప్పి చెప్తున్నాడు. మన పౌరస్థితి నువ్వు ఎక్కడున్నా అక్కడ పరలోక రాజ్యంలో ఉండాలి. మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది. మనం ఈ విశ్వాసులారా, మీరు ఇక్కడ ఈ పౌరసత్వం మీకు కళ్ళ ఎదురుగా కనబడుతుంది. ఈ రోమా పౌరసత్వమే గొప్పది కాదు. మన పౌరస్థితి పరలోకమందు ఉంది. క్రీస్తుయే మన రాజు అని చెప్పి చెప్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. అలాగే కొన్ని హెచ్చరికలు, దుష్టులైన పనివారి గురించి కొన్ని హెచ్చరికలు. 3వ అధ్యాయం, మెట్టుకు సహోదరులారా ప్రభునందు ఆనందించుడి. అదే సంగతులు మీకు రాయట నాకు కష్టమైనది కాదు, మీకు అది క్షేమకరము. కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండుడి, దుష్టులైన పనివారిని విషయమై జాగ్రత్తగా ఉండుడి, ఈ చేతను ఆచరించే వారి విషయమై జాగ్రత్తగా ఉండుడి. ఎందుకనగా శరీరమును ఆస్వాదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించు యేసుక్రీస్తు నందు ఆశ్చర్యపడుచున్న మేమే సున్నతి పొందిన ఆచరించేవారు. శరీరాన్ని ఈ ఛేదనం అనగా సున్నితి, శరీర సంబంధమైన కార్యాల వల్ల యేసుక్రీస్తుని మీరు గణపరచలేరు. ఆత్మ సంబంధమైన కార్యాలతో యేసుక్రీస్తుని హృదయం విశ్వసించి విశ్వాసాన్ని చూపించడం, విశ్వాసాన్ని క్రియల్లో చూపించడం, విశ్వాసాన్ని కలిగి ఉన్న విశ్వాసాన్ని క్రియల్లో చూపించడం వల్లే నువ్వు సున్నితి కలగవాడివి. అంతేగాని శరీరంలో ఏదో ఒక భాగాన్ని తెంచుకోవడం వల్ల నువ్వు సున్నితి పొందలేము అని చెప్తూ 4వ విషయంగా చివరి మాటలుగా మన పరిస్థితి పరలోకమందు ఉంది. ఈ వీటి గురించి
అదే చెప్తున్నాడు వీరి విషయం ఏంటంటే నన్ను పోలు నడుచుకోండి. అనేకులు క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారు. వీరిని గురించి మీతో అనేక పర్యాలను చెప్పి ఇప్పుడు చెప్పుచున్నాను, నాశనమే వారి అంతం. ఇదిగో ఈ కుక్కలు దుష్టులైన పనివారు ఏం చేస్తారంటే విశ్వాసాన్ని చెడగొడతారు. వారు సంఘంలోకి వచ్చి సంఘాన్ని చెడగొడతారు. సంఘం అనగా సంఘంలో చెడగొట్టడం అంటే విశ్వాసం అనేది అండి చాలా విశ్వాసం ఎలా డెవలప్ అవుద్ది అంటే చాలా కష్టంతో డెవలప్ అవుద్ది. విశ్వాసంలో బలపడుతున్నప్పుడు అవిశ్వాసిగా ఉన్న నువ్వు ఒక మాట చెప్పావంటే ఆవిడ ఎంత విలవిల్లాడిపోతారో నాకు తెలుసండి. మన విశ్వాసులకు తెలుసు అది విషయం. ఎవరైనా ఇంత వెళ్తూ ఉండగా ఏమి చేయలే, యేసుక్రీస్తు ఏం చేస్తాడు, ఈ బాధలేంటి శ్రమలేంటి ఇలా చెప్తే ఇలా చెప్పకూడదు. నువ్వు కష్టంలో ఉన్నా, బాధలో ఉన్నా, శ్రమలో ఉన్నా, ఇరుగులో ఉన్నా, ఇబ్బందులో ఉన్నా, వ్యధలో ఉన్నా, వేదనలో ఉన్నా క్రీస్తే అని చెప్పాలి. క్రీస్తే మన బలం ఏంటి, మన ఏ విషయంలో ఆయన ప్రేమించే వారికి సమస్తము సమకూర్చి జరిగించేవాడు క్రీస్తే అని బలంగా బలగుద్ది చెప్పాలి మనం. అది దేవుడు కోరుకుంటాడు. అలాగే 4వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇది ఫిలిప్పీ సంఘం స్త్రీలతో ప్రారంభించబడిన సంఘం. ఇద్దరు స్త్రీల మధ్య సఖ్యత లేదు. మీరు అందరూ ఏకభావం కలిగి ఉండండి, మీరు ఏక మనసు కలిగి ఉండండి, ఏక తాత్పర్యం కలిగి ఉండండి అని స్త్రీలను వేడుకుంటాడు పౌలు గారు. అదే చెప్తాడు 4వ అధ్యాయం 1వ వచనం. కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునై ఉన్న నా ప్రియులారా, నా ఆనందము నా కిరీటము ఎవరో తెలుసా? ప్రియులారా మీరే, సంఘస్థులారా మీరే. కావున నేను అపేక్షించి నా ప్రియ సహోదరులారా, నేను కోరుకునేవారులారా, నా ఆనందమును నా కిరీటమునై ఉన్న నా ప్రియులారా, ఇట్లు ప్రభునందు స్త్రీలై ఉండుడి, ప్రభునందు ఏక మనసు గలవారై ఉండడని యువోదియాను సుంటికేసును బ్రతిమాలుకొనుచున్నాను. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు కనుక వారికి సహాయం చేయమని నిన్ను క్లెమెంతు సహాయం చేయి అని చెప్పి వేడుకుంటున్నాను. అలాగే ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు రాయబడి ఉన్నాయి. ఇప్పుడు చెప్తాడండి నిజంగా ఫిలిప్పీ సంఘానికి చెప్తాడు. ఫిలిప్పీ సంఘం ఎలాంటి తెలుసా? ఆనందించే సంఘం. ఏ విషయంలో ఆనందిస్తే, శ్రమలు కలిగిన, ఇబ్బందులు కలిగిన, వేదన కలిగిన, రోదన కలిగిన ఎటువంటి పరిస్థితులైనా అది క్రీస్తునందు సంతోషించే సంఘంగా అది ఉంది. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించండి. మరలా చెప్తున్నాను, పౌలు గారు చెప్తున్నారు. కానీ ఈ పౌలు గారు ఈ మాట రాస్తున్నప్పుడు జైల్లో ఉన్నాడు, చెరసాల్లో ఉన్నాడు. ఆయన ఎక్కడికి ఫ్రీగా తిరగలేడు బయటికి. చెరసాల్లో ఉంటూ మగ్గిపోతూ ఒకే ఇంట్లో 2 సంవత్సరాలు మగ్గిపోతున్న సమయంలో ఎటు వెళ్ళడానికి కానీ పౌలు గారు ఎక్కడికి వెళ్ళలేకుండా ఒక హౌస్ అరెస్ట్ అయిపోయి ఉన్న సమయంలో అంటున్నాడు, ఎల్లప్పుడూ ఆనందించమన్నాడు. దేంట్లో అంటే ప్రభువులో ఆనందించండి, మీ సహనమును సకల జనులకు తెలియనిడి, ప్రభువు సమీపంగా ఉన్నాడు. దేనిని గురించి చింతపడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపమును దేవునికి తెలియజేయడు. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం మీకు యేసుక్రీస్తు వలన మీ హృదయములకును తలంపులను కావలి ఉండును. మిటుకు సహోదరుల యోగ్యమైన నాయన ఇప్పుడు చెప్తున్నాడు. ఈ ఫిలిప్పీ సంఘం ఎలాంటి సంఘం అంటే మాటలు ఫిలిప్పీ సంఘమే అన్ని సంఘాలకు సహాయపడే సంఘంగా కనిపిస్తుంది. తెస్సలోనికలో కూడా నన్ను మళ్ళీ 4వ అధ్యాయము 13వ వచనంలో మనం చూసినట్లయితే నన్ను బలపరచు అని అంటే నేను సమస్తమును చేయగలను, ఆయనను నా శ్రమలో మీరు పాలు పుచ్చుకున్నది మంచి పని. నేను శ్రమలో ఉన్నప్పుడు, నేను బాధలో ఉన్నప్పుడు, వేదనలో, స్వార్థ పరిచర్యలో బందీగా ఉన్నప్పుడు కానీ, లేకపోతే నేను స్వార్థ ఏదైనా సంఘానికి వెళ్ళి చెప్తున్నప్పుడు కానీ అక్కడ నాకు కొదువులను తీర్చింది ఈ సంఘమే. మీరే ఏ సంఘపు వారును నాతో పాలిన వారు కాలేదని మీకే తెలియను. ఎలానగా తెస్సలోనికలో కూడా మీరు మాటిమాటికి నా అవసరము తీర్చుటకు సహాయం చేసిరి. నేను ఈవిని అపేక్షించి ఇలాగ చెప్పలేదు కానీ మీ లెక్కకు విస్తార ఫలము రావాలని అపేక్షించి చెప్తున్నాను. నాకు సమస్తము సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు నాకు సమస్తము సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు ఎఫ్రోదీతు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నది. కావున దేవుడు తన ఐశ్వర్యము చొప్పున యేసుక్రీస్తునందు అది ముందు సహాయం, దేవుని సేవకునికి సహాయం, ఆ తర్వాతే దేవుడి మీకు సహాయం. కండిషనల్. యేసుక్రీస్తు నందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. మన తండ్రి దేవునికి యుగయుగములు మహిమ కలుగును గాక. ఆమేన్. అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీ ఆత్మలతో ఉండును గాక. ఇంకా వందనములు చెప్పడం, నాతో ఉన్నవారు అందరూ మీకు వందనములు చెప్తున్నారని చెప్పి ఫిలిప్పీ సంఘం గురించి చెప్పాలంటే ఇంకొక 2-3 గంటలైనా చెప్పచ్చు. ఒక్కొక్క వచనాన్ని తీసుకొని చక్కగా వివరించుకుంటే వెళ్తే చక్కగా ఇంకా
ఎక్కువగా మనం అర్థం చేసుకోవచ్చు. కానీ మెట్టుకు మనకి ఈ ఈ అధ్యాయం ఫిలిప్పి సంఘానికి ఉన్న బలహీనతలు ఏంటంటే, బలము అనగా సంఘాన్ని, ఈ సంఘము పరిచర్య, సువార్త పరిచర్యకు సపోర్ట్ ఇచ్చే సంఘంగా ఉంది. అలా బలహీనత ఏంటంటే వీరిలో కొన్ని లోపాలు ఉన్నాయి, అవి సరిచేస్తున్నారు. ఐక్యత కలిగి లేరు వాళ్ళు. ఐక్యత కలిగి ఉండండి, ఐక్యత కలిగి ఉండండి. శ్రీలారా మిమ్మల్ని బ్రతిమాలు కొలుచున్నారు. సుంటికేసు, లవోదియా, మీరిద్దరూ ఒకరిని మాట్లాడుకోండి. మీరు అందరినీ పలకరిస్తున్నారు, కానీ మీరు మాట్లాడుకోవట్లేదు. మీరు అలా ఉండకండి. మీరు చక్కగా ఒకళ్ళు పరిచయం, మీరు ఒకరి ముఖం ఒకళ్ళు చూసుకోండి, ఒకళ్ళు పలకరించుకోండి, షేకర్ అప్రిషియేషన్ మీరు చేసుకోండి. మీరు స్నేహంగా ఉండండి అని చెప్పి మిమ్మల్ని బ్రతిమాలు కొంచున్నారు. మీరు నిజమైన సహకారులు. ఈ సంఘం ఎలా స్థాపించబడింది? స్త్రీలతోనే ఈ ఫిలిప్పి సంఘం స్థాపించబడింది. స్త్రీలతోనే. స్త్రీలు తలుచుకుంటే ఏ సంఘమైనా పడిపోతుంది, ఏ సంఘమైనా ఎత్తబడుతుంది. కారణం స్త్రీలు వాళ్ళు పాత్ర అటువంటిది. వారు బలహీనులు అంటారు, కానీ వాళ్ళు బలవంతులు. వాళ్ళు స్త్రీలు. ఎందుకంటే వారు సంఘాన్ని స్థాపన విషయంలో వీరే ఉన్నారు. సంఘంలో కొన్ని సమస్యలు వచ్చినాయి వీరి వాళ్ళే, అవి సరి చేసుకున్నట్టుగా మనం కనబడుతుంది. ఆ తర్వాత ఫిలిప్పి సంఘం గురించి మనం ఎన్నో అద్భుతమైన మాటలు నేర్చుకున్న దాంట్లో నాకు నచ్చిన ముఖ్యమైన మాట, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు నేను కలిగి ఉంటే అద్భుతం. దేవుడు మనకు తోడై ఉండి మన ఆత్మలకు మా సమాధానం నెమ్మది అనుగ్రహించి మనల్ని ఆయన కృపలో జ్ఞాపకం చేసుకుని మనల్ని ఆశీర్వదించి నడిపించును గాక. ఆమె మీ ఆనంద్ కుమార్. నా గురించి ప్రార్థించండి. అలాగే రాబోయే రోజుల్లో కొలసీలకు రాసిన పత్రికను మనం ధ్యానించబోతున్నాం. దేవుని ఆత్మ మనకు తోడు నడిపించును గాక. ఆ కొలసీలకు రాసిన పత్రికను మనం ఇంకా క్షుణ్ణంగా బాగా అర్థం చేసుకోవడానికి, నేను బాగా అర్థం చేసుకుని మీకు చెప్పడానికి నాకు దైవశక్తి నాకు అనుగ్రహించడం, మీ ప్రార్థనలను జ్ఞాపకం చేసుకోమని ఇట్లు దేవుని పనివాడైన మీ ఆనంద్ కుమార్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.